హాయ్, ఎలా ఉన్నావు? సో నువ్వంటూ ఒక డ్రీమ్ అనుకున్నావు అనుకో. ఆ డ్రీమ్ని అచీవ్ చేయటానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. ఈ పాయింట్స్లో అన్ని పాయింట్స్ని నువ్వు ఎప్పుడు టిక్ చేస్తావో అప్పుడే ఆ డ్రీమ్కి ఎంట్రీ అవుతావు. క్లారిటీగా అర్థం చేసుకోండి. ఒక డ్రీమ్కి రిక్వైర్మెంట్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ని నువ్వు ఎప్పుడు టిక్ చేస్తావో, ఇప్పుడు ఆ టిక్స్ చేసినప్పుడు నువ్వు వీటిల్లో ఆగిపోయినా ఆ డ్రీమ్కి ఎలో లేదు కదా. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక మ్యారథాన్కి వెళ్ళాలనుకున్నాను. ఒక 5Kనో లేదంటే 10Kనో వాటెవర్, ఆ మ్యారథాన్కి వెళ్ళాలనుకున్నాను. వెళ్ళాలి అంటే సర్టెన్ వెయిట్ ఉండాలి, అండ్ సెకండ్ థింగ్ ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ ఉండాలి. థర్డ్ థింగ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే అంత లాంగ్ రేంజ్ రన్నింగ్కి వెళ్ళాలి అంటే మనకి స్ట్రెంగ్త్ ఉండాలి, ఇంటర్నల్గా స్టామినా ఉండాలి, అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ముందుగా మనం చేసి ఉండాలి దాన్ని. సో మనము ఇప్పుడు నేను చెప్పిన ఈ పారామీటర్స్ అన్నిటిని టిక్ చేస్తేనే ఆ మ్యారథాన్కి నేను రెడీ అవుతా. లేదంటే జీవితాంతం ఆ మ్యారథాన్కి నేను రెడీ అవ్వలేను. ఎందుకంటే వాటిలో ఏది టిక్ పడలేదా ఫెయిల్ అయిపోతాను అక్కడికి వెళ్ళి. సో ఈ కొటేషన్ నేను విన్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అనేసి. సో నువ్వు ఒక గోల్కి ఆగిపోతున్నావు అంటే జర్నీలో సంథింగ్ ఎక్కడో మిస్టేక్ జరుగుతుందని అర్థం. ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేసి చిన్నగా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే దాన్ని రీచ్ అవుతుంది. ఇది మనందరి లైఫ్లో జరుగుంటుంది, మనందరి లైఫ్లో చూస్తుంటాం. సో మనం అనుకుంటే ఒక గోల్, ఆ గోల్ని చాలా దగ్గరికి రీచ్ అయినట్టు అనిపిస్తాం, కానీ అక్కడికి ఆగిపోతాం. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు మనల్ని హోల్డ్ అవుట్ చేస్తుంది. సో ఆ హోల్డ్ చేసేటప్పుడే మన బ్రెయిన్ అండ్ యాక్టివ్గా ఉండాలి. ఎందుకు జరుగుతుంది మనకి ఆ గోల్ చెప్తుంది, నువ్వు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కో, సో నీకు ఆ జర్నీకి దారిస్తాను అని చెప్తూ ఉంటుంది. సో ఈ ఫైనల్గా నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. సో ఫైనల్గా ఏదైనా విషయం నువ్వు అచీవ్ చేయాలనుకొని డిసైడ్ అయిన తర్వాత మధ్యలో బ్రేక్ పడుతుందంటే వెయిట్, థింక్, రీస్టార్ట్, అంతే. ఇంకంతకు మించి ఏం లేదండి. సో ఫైనల్గా అదేదో నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అవ్వకుండా ఆపుతుంది అని అంటే నువ్వు దాన్ని అచీవ్ చేయలేవని కాదు, నువ్వు చేసే జర్నీలో మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న టైనీ మిస్టేక్స్. ఎందుకంటే ఈ టైనీ మిస్టేక్స్ని ఏదో రిజల్ట్ రానికోకుండా కూడా చేసేస్తుంది. ఆబ్వియస్లీ మ్యారథాన్లో నువ్వు వెయిట్ ఎక్కువగా ఉన్నావు అనుకో, మిగతా సన్నగా ఉన్న వాళ్ళు టకటక్కడ పరిగెత్తావు, నువ్వు లాస్ట్లో వెళ్తావు. సో అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పే పాయింట్. సో ఫైనల్గా ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్. మన లైఫ్లో జరిగే ప్రతిదీ ఒక రీజన్ ఉంటుంది, దానికి జరుగుతుంది అని అంటే వెయిట్ ఫర్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.